హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అసలు నాగుపాములు పగపడతాయా? ఇది నిజమేనా? పురాణాల్లోనూ సినిమాల్లోనూ నాగుపాములు పగబడతాయి, భక్తులను వెంటాడతాయి, వాళ్ళను సంహరిస్తాయి. ఇవన్నీ చూసాము. నిజంగానే నాగుపాములు పగబడతాయా? నాగుపాములకు జ్ఞాపక శక్తి ఉందా? నాగుపాములు తమకు హాని కలిగించిన వారిని వెంటాడుతాయా? ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి సైద్ధాంతిక సమాచారం లేదు. సైన్స్ పరంగా ఇది ప్రూవ్ కాలేదు. కానీ సినిమాల్లో, పురాణాల్లో ఇలా నాగుపాముల కథలు అనేకం చూసాం, వింటూనే ఉన్నాం, మళ్ళీ వింటున్నాం. ఎందుకంటే అక్కడ పాము పగబట్టింది, ఇక్కడ పాము పగబట్టింది, వెంటాడింది, ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఒక సంఘటన పూర్తిగా ఆశ్చర్యం కలిగించేలా ఉంది. ఎస్, ఆ పాము ఒక ఇంట్లోకి వచ్చి అక్కడ దీక్షకు దిగింది. నిజమే, పాము అక్కడ దీక్షకు దిగింది. నట్టింట కూర్చొని చుట్టలు చుట్టుకొని వచ్చి చుట్టి కూర్చున్న ఆ నాగుపాము, పడగ విప్పి కూర్చున్న నాగుపాము 24 గంటల పాటు ఆ ఇంట్లో దీక్షకు దిగింది. ఎవరికి హాని కలిగించలేదు. కానీ చాలా కోపంగా ఉగ్ర రూపంలో బుసలు కొడుతూ అక్కడ కూర్చుంది. అసలు ఆ పాము అక్కడికి ఎందుకు వచ్చింది? ఆ ఇంట్లోనే ఎందుకు కూర్చుంది? అంత కోపంగా ఎందుకుంది? అంతా చర్చనీయాంశమే. అసలు ఏం జరిగింది? పాము అక్కడికి వచ్చి ఎందుకు కూర్చుంది? ఆ ఇంట్లోనే పాము ఎందుకుంది? బయటికి ఎందుకు వెళ్ళట్లేదు? దీని వెనుక పెద్ద కథే ఉంది. ఆసక్తికరమైన కథ. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు, కానీ ఇది నిజంగా జరిగింది. ఆ ఇంట్లో పాము దీక్షకు దిగింది. యూపీలోని ఎటా జిల్లా సరౌతియా గ్రామంలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. అవును, ఆ ఇంట్లో, ఆ ఊర్లో ఒక నాగుపామును ఆ ఇంటి వాళ్ళు 15 రోజుల కింద చంపేశారు. 2 పాములు జతగా అక్కడ తిరుగుతూ ఉండేవట. దాంట్లో ఒక నాగుపాము ఇంట్లోకి వస్తే, విషపూరితమైన పాము ఇంట్లోకి వస్తే ఎవరైనా ఏ స్నేక్ రెస్క్యూ కోసమో వెయిట్ చేయరు, వాళ్ళ కోసం ఎదురు చూడరు. పాము నుంచి తప్పించుకోవాలంటే దాన్ని సంహరిస్తారు. ఇది చాలా చోట్ల జరుగుతుంది. వాళ్ళు కూడా వెనుక ముందు ఆలోచించకుండా ఆ పామును చంపేశారు. ఆ విషయం మర్చిపోయారు. పామును ఎక్కడో పడేశారో, తగలబెట్టారో, ఏం చేశారో తెలియదు. ఆ విషయం మర్చిపోయారు. సడన్గా 15 రోజుల తర్వాత ఒక పెద్ద నాగుపాము వాళ్ళ ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకొచ్చింది. అందరూ చూస్తుండగానే లోపలికి వచ్చేసింది. ఓ మూలన కూర్చొని పడగ విప్పి చుట్టుకొని కూర్చుంది. చాలా ఆగ్రహంతో కనిపించింది, బుసలు కొడుతుంది. అయితే ఆ 2 జంట పాముల్లో ఈ పాము కూడా ఒకటి అని చెప్తున్నారు. ఆ పాము అక్కడ వచ్చి కూర్చుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా హడల్. అసలు ఏం జరగబోతుంది? చాలామందికి ఈ విషయం తెలిసి పరుగున వచ్చారు. ఇది ఆ పాముకు జతగా ఉన్న పామే, పగ తీర్చుకోవడానికి వచ్చింది, కసిగా కాటేసేందుకు వచ్చింది అంటూ రకరకాల కథనాలు వచ్చేసాయి. ఆ ఇంటి వాళ్ళంతా భయంతో వణికిపోయారు. కానీ ఆ పాము నిజంగా అక్కడే కూర్చుంది. 24 గంటలు గడిచిన బయటికి వచ్చే ఆలోచన చేయలేదు. బిక్కుమంటూ రాత్రంతా ఆ ఇంటి వాళ్ళు, ఆ బస్తీవాసులు గడిపారు. పాము మాత్రం కదలలేదు, మెదలేదు, అక్కడే కూర్చుంది. 2వ రోజు అటవీ శాఖ అధికారులకు విషయం తెలిసి ఆ పామును అతి కష్టంగా బంధించి, చాలా కష్టంగా, దాదాపు గంట పాటు శ్రమించిన ఆ పాము వాళ్లకు చిక్కదు దొరకదగా ఇబ్బందులు పెట్టింది. చివరకు దొరికింది. దాన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేశారు. ఇంతవరకు కథ సుఖాంతం. మరి ఆ పాము, ఆ 2 పాముల్లో ఒక పాము చనిపోయింది. 2వ పాము ఆ ఇంట్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? పాములు పగపట్టవు, పాములకు జ్ఞాపశక్తి ఉండదు, ఏమీ ఉండదు, అవన్నీ కథలే. మనం ఒప్పుకుందాం. శాస్త్రీయంగా ఎలాంటి రుజువు లేదు. మరి ఆ పాము అక్కడికి వచ్చి కూర్చోవడం వెనుక బలమైన కారణాలేంటి? దీనిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే ఆ స్థానిక ప్రజలు అది పగబట్టింది, పగ కారణంగానే ఆ ఇంట్లోకి వచ్చిందని చెప్తున్నారు, నమ్ముతున్నారు. అయితే నిపుణులు ఏం చెప్తున్నారు? ఆ పాము ఆహారం కోసం లోపలికి వచ్చి ఉండొచ్చు, ఏ ఆహారం దొరక్క అక్కడే ఏ ఎలుకలో వస్తాయంటూ వెయిట్ చేస్తూ ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇది కూడా అనుకుందాం. మరి పాముకు నిజంగా ఆకలి అయితే అక్కడే ఎందుకు కూర్చుంటుంది? అక్కడి నుంచి ఎటైనా వెళ్ళి ఆ ఆహారం కోసం వేట కొనసాగించవచ్చు కదా. అలా జరగలేదు, అక్కడే కూర్చుంది. ఇంకో పాయింట్, పాములకు జ్ఞాపక శక్తి ఉండదు, కానీ తాము తిరుగుతున్న ఏరియాను పాములు గుర్తిస్తాయట. అదే కారణంగా తమతో తిరిగిన తన సహచరుడో సహచరియో అక్కడికి వస్తుందేమోనంటూ అక్కడికి వచ్చి కూర్చుందని కూడా చెప్తున్నారు.
ఇది కూడా అనుకుందాం. మరి పాముకు జ్ఞాపక శక్తే ఉండదు. నిజానికి సైన్స్ చెప్తున్న దాని ప్రకారం పాము ఎలాంటి జ్ఞాపక శక్తిని కలిగి ఉండదు. తాను ఉంటున్న ఏరియాను మాత్రం గుర్తిస్తుంది. అలాగే అక్కడ సంచరించిన ఏరియా కాబట్టి వచ్చి ఉంటుంది. ఇది ఒక పాయింట్. ఏమాత్రం జ్ఞాపక శక్తి లేని పాము కనీసం తన సహచరుని దాన్ని కూడా సంభోగ సమయంలో తప్ప ఎప్పుడూ గుర్తించదట. ఏ పామైనా దానికి ఒకటినట. మరి ఆ పాములు జతగా తిరిగాయి. ఆ పాములు జతగా తిరిగి ఒక పాము మరణించింది. ఈ పాము వచ్చి ఇలా చేసింది. దీన్ని ఏమనుకోవాలి? ఈ సంఘటనలో అన్నీ అనుమానాలే. పాములు పగబట్టవు, పాములకు జ్ఞాపక శక్తి ఉండదు, పాములు అలా చెయ్యవు. అవన్నీ సినిమాలో పురాణాల్లో జరుగుతాయి. మరి ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఈ గ్రామం చర్చనీయాంశంగా మారింది. పాము నిజంగా పగబట్టిందా? పగబట్టిన ఆనవాళ్ళు లేవు. పాము నిజంగానే జ్ఞాపక శక్తి కలిగి ఉందా? తన తోడు కోసం వెతుకుతూ అక్కడికి వచ్చిందా? ఇది డౌటే. పాము తను ఉంటున్న ఏరియాను, రెగ్యులర్గా తిరుగుతున్న ఏరియాను గుర్తుంచుకుంటుంది కదా, అందుకే అక్కడికి వచ్చి ఉంటుంది అని అంటారు. ఇది కొంచెం పాయింటే. పాము తాను ఉంటున్న ఏరియాను గుర్తిస్తుంది, తాను ఉన్న ఆ కలుగులోనే ఉంటుంది, ఆ ప్రాంతంలో నివసిస్తుంది కాబట్టి రెగ్యులర్గా ఎటు వెళ్ళినా పాము అక్కడికి వస్తుంది. అయితే ఆ ఇల్లు ఆ పాము నివాసం కాదు. మరి అక్కడే ఎందుకు కూర్చుంది? గ్రామస్తుల నమ్మకం, నిపుణుల అభిప్రాయాలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆ నాగుపాము ఉదంతం యూపీలో చర్చనీయాంశంగా మారింది.